హాయ్ గాయస్, వెల్కమ్ టు నేచర్ బిల్లా బ్లాగ్స్. నేను మీ నేచర్ బాయ్ హరిని. గాయస్, మేము జమ్మలమడుగు నుంచి ప్రయాగ్రాజ్, ఇది డే 2 అన్నమాట. మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నాం రూమ్ తీసుకొని. ఈరోజు వచ్చేసి మేము దగ్గర 500 కిలోమీటర్స్ అయితే జర్నీ చేయాలి. నాగ్పూర్ దగ్గర ఈ రోజు అయితే స్టే చేయాలన్నమాట. ఇది రెండో రోజు. ఇంకా ఈ జర్నీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటూ పోతుంది. ఎందుకంటే మనం వెళ్ళేదారంతా మొత్తం ఫారెస్ట్ ఏరియా బాగుంటుంది అని సినాన్ అన్నాడు. నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆదిలాబాద్కి వెళ్ళే రూట్ 300 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. ఎందుకైనా ఈవినింగ్ 3-4 కల్లా వెళ్ళిపోవాలి. 6-7 కల్లా వీళ్ళు నాగ్పూర్లో అయితే వెళ్ళాలన్నమాట. గైస్, ఇప్పుడైతే మనం బయలుదేరుదాం. ఓకే, ట్రాఫిక్ కొంచెం హెవీగా ఏం లేదు, ఫ్రీగా వెళ్ళిపోతున్నాం. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, లిఫ్ట్ చేయలేని పరిస్థితి. బ్రిడ్జి చూడండి, బ్రిడ్జి కడుతున్నారు ఇక్కడ మొత్తం. ఎత్తి మిషన్ వచ్చింది, నేషనల్ హైవే అంటారు. ఎవరు ఫోన్ మీద ఫోన్ కొడుతున్నారు నాకు. ఇది క్రేన్ చూడండి ఎట్లుందో, క్రేను ఎక్సలెంట్గా ఉన్నట్టుంది. బరువులు ఎత్తేది. ఓ అమ్మ, గుడి ఇక్కడనే ఉంది. గాయ్స్, ఊరు బయటకు వచ్చి బ్యాగ్ కొంచెం కంఫర్టబుల్గా లేదంటే దీన్ని ముందర తెచ్చి కట్టేసాము. ఇప్పుడు ఫ్రీగా ఉంది మా ఇద్దరికి కూర్చోవడానికి. ఓకే, చాలా బాగుంది. ఈ జర్నీ ఎంత అయిపోయినా చేసేదానికి బాగుంది. బ్యాగ్ వెనకాల నుంచి ముందరికి తీసుకొచ్చి కట్టేసాము చూడండి. ఓకే, మాకు హ్యాండిల్ కూడా ఫ్రీగానే తిరుగుతుంది. పెట్రోల్ దగ్గర ఒక్కటి తీయాలి, ఇది ఒక్కసారి తీస్తే సరిపోతుంది. పెట్రోల్ లెవెల్ ఫుల్ ట్యాంక్ ఉంది. ఒక 50 కిలోమీటర్లు వచ్చాక ఇంకా టిఫిన్ చేస్తున్నాము మేము. నాగ్పూర్ బైపాస్ అనమాట. అది ఆదిలాబాద్ టు హైదరాబాద్ టు ఆదిలాబాద్, ఆదిలాబాద్ టు నాగ్పూర్. అక్కడ దోశ తింటున్నాం. ఇక్కడ కూర్చున్నాడు సినాన. బైక్ అక్కడ పార్క్ చేసాం. అయితే వేస్తున్నాను కెమెరా క్వాలిటీ. గాయస్, ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ నుంచి ఊరు బయటికి ఒక 40 కిలోమీటర్లు వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి నిజామాబాద్కి వచ్చేసి 120 కిలోమీటర్లు. సినాన్న డ్రైవ్ చేస్తాడు, నేను బ్యాక్ సైడ్ కూర్చుంటాను. గాయస్, మేము నిజామాబాద్కి ఒక 10 కిలోమీటర్లలో ఇందలబై అనే ఊరి దగ్గర ఉన్నాము. నా బండి ట్రబుల్ ఇచ్చింది. ఏం ట్రబుల్లో చూడండి, టైర్ మార్పిస్తున్నాం. బ్యాక్ టైర్ ఎండకు హీట్ వలన గాలి అనేది తగ్గింది ఒక చోట. వీళ్ళు మామూలుగానేమో అని ఇంకొకసాట గాలి కొట్టించాము. గాలి కొట్టించి దగ్గర ఇందలబైకి ఒక 10 కిలోమీటర్ అవతల గాలి కొట్టించి 10 కిలోమీటర్లు వచ్చేటప్పుడు అది చూస్తాను గాలి పోయింది. ఒక కొంచెం ప్రమాదం తప్పింది అన్నమాట మాకి. లేకుంటే అది కరిగి, అంటే టైర్ అనేది ఎండకు కరిగి గాలి అయితే వెళ్ళిపోయింది దాంతో నుంచి. ఇప్పుడు వచ్చేసి కొత్త టైర్ కొన్నాము. అది దగ్గర 2500 రూపాయలు మా దగ్గర ఛార్జ్ చేయడం జరిగింది. ఇది ఒక 50 రూపీస్ వేసేది. చూడండి, మన బండి అక్కడ ఉంది. టైర్ వేపిస్తున్నాం చూడండి. అసలు మన టైర్, ఇది టైర్ మార్పిస్తున్నాం మన బండి.
ఇది బైపాస్ కిందికి వచ్చాము. కిందికి వచ్చి చెక్ చేసుకుంటే ఇది పరిస్థితి, మన బండి పరిస్థితి. కొత్త టైర్ వేపిస్తున్నాం ఇప్పుడు. బ్యాక్ టైరు వేడికి హీట్తో కరిగిపోయింది. చూడండి, సైడ్ ఫ్లాట్ అయిపోయింది. చూడండి, కొత్త టైరు అక్కడ ఉంది మన బండి. 3D సౌండ్ ట్రాక్ అంట. నాకు 3D వద్దు, 1V చాలు. ఫిట్ చేస్తున్నాడు. అయిపోయింది, టైర్ ఫిట్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళాలి అనమాట. ఇంకా ఇప్పుడే టైం 1 అవుతుంది, ఇంకా తినలేదు. ఒకటి ఆర్కే అన్న వాళ్ళు ఇంకా రాలేదు, మీకు చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ వాళ్ళు వచ్చాక చెప్తాను. గాయస్, నిజామాబాద్ దాటాం అనమాట. ఇక్కడ నుంచి నాగపూర్కి వచ్చేసి 290 ఉంది. ఇప్పుడు సమయం వచ్చేసి 3 అవుతుంది. శాండ్విచ్ ఇది ఏందో తింటున్నాం. బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నామన్నమాట మార్నింగ్. ఏందో ఇది, అదే విషయం. ఓకే, బయలుదేరదాం. ఇది తినేసి బయలుదేరదాం. ఇదేందో ఇంకా ఉంది, నాకు నచ్చదా. చూడండి ఎలా ఉంది. ఇది వచ్చేసి అదేంటి కంకులు, మా గల్లీలో ఉంటారా అయ్యే కదా, పాప్కార్న్, మొక్కజొన్న కంకులు. ఎనర్జీ కోసం తినాలి. ఇక్కడి నుంచి దగ్గరగా 290 కిలోమీటర్లు ఉంది నాగపూరు. చేసి వెళ్దాం. నేనన్న తోలుతున్నాడు మొత్తం. ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి సినన్న డ్రైవింగ్ ఊరు బయటికి తెచ్చి సినన్నకి చేతికి ఇచ్చేసా. ఫ్రీ కూర్చున్నాం, ముందరనే బ్యాగ్ కట్టేసినాం. సెల్లు పడిపోకుండా కూడా బాగా జాగ్రత్తగా పెట్టుకున్న మైక్ ఆన్ చేసుకున్నాను. అసలు ఎలా ఉందంటే ఈ ఎండకు వాసిపోతుంది అనమాట. దగ్గర ఒక 80 స్పీడ్ కొడుతున్నాడు సినన్న. మనం ఆదిలాబాద్ దగ్గర ఉన్నామన్నమాట. ఆదిలాబాద్ తెచ్చేసి ఊరు బయటికి వచ్చేసినాము. చేసినాడు ఇక్కడ నుంచి నాకు ఇచ్చినాడు సినన్న బండి. ఇక్కడ నుంచి నేను నాగపూర్ 200 ఉంది, ఇక ఈ 200 నేను డ్రైవ్ చేయాలి. సినన్న బాగానే జర్నీ 250 కిలోమీటర్లు సినన్న ఒక్కడే. నేను ఊరు బయటికి తెచ్చి ఇచ్చినాను. సినన్న ఊరు బయట నుంచి ఆదిలాబాద్ వరకు తెచ్చినాడు. ఇది అవుటర్ రింగ్ రోడ్ ఆదిలాబాద్, ఊర్లోకి వెళ్ళకుండా అనమాట. అంటే మళ్ళీ ఫుల్ ట్యాంక్ అయితే చేపించాం. ఇప్పటికి వచ్చేసి 3200 పెట్రోలు టోటల్ తాగింది. ఇంకా ఎంత నేను తెలిసి ప్రయాగరాజ్కి వెళ్ళాలంటే ఇంకొక 1000 పెట్రోల్ అయితే ఫుల్ అయితే అవుతుందని నా అంచనా. పోను 4000, రాను 4000, 8000 పెట్రోల్ అని నా అంచనా వేస్తున్నాను. అక్కడ టైర్ వేయించాము కదా, బాగా ఫ్రీగా పోతుంది బండి. మైలేజ్ కూడా వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. 40 మైలేజ్ అంతే. అది 125 అయినా సిసి, 150 అయినా సేమ్ మైలేజ్ వస్తుంది. ఈ పల్సర్లో పెద్ద డిఫరెంట్ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ దాటి తెలంగాణ కూడా దాటేసి మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయినాం అన్నమాట. ఇదంతా మహారాష్ట్ర బార్డర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మొత్తం మహారాష్ట్రనే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర 3వ రాష్ట్రం ఇది. ఇక్కడ నుంచి 160 కిలోమీటర్లు ఉంది నాగపూర్. ఆర్కే అన్న ప్రదీప్ అన్న వెళ్తున్నాడు. వాళ్ళ పల్సర్ 150, మంది 125. వాళ్ళు వచ్చేసి మాకు నిజామాబాద్ దగ్గర కలుసుకున్నాం మేము. వాళ్ళ హైదరాబాద్ నుంచి వస్తున్నారు, మేము జమ్మలమడుగు నుంచి. మా వాళ్ళు మా అన్న ఫ్రెండ్సే అనమాట. అందరం మాట్లాడుకుంది ఎక్కడ కలసాలనేది ప్లాన్ చేసి నిజామాబాద్ దగ్గర కలుసుకున్నాం.
ఇదేమో 80 మహా అంటే పట్టుకుంటే 90 కన్నా ఎక్కువ పరిగెడుతుంది. అది 120 కూడా 110 పరిగెడుతుంది. 110 నుంచి 120 స్పీడ్ పరిగెడుతుంది. అయినా నాకు మైలేజ్ రాలేదు. సేమ్ మైలేజ్ అయితే 150 మైలేజ్ బండి అయినా ఒకటే, 125 బండి అయినా ఒకటే, సేమ్ మైలేజ్ 40 వస్తుంది. 40 కూడా రాలేదు ఇప్పుడు మైలేజ్. అంతే, మామూలుగా 50 అనుకుని తెచ్చాము, మోసపోయినాం అంతే. మహారాష్ట్రలోకి ఎంటర్ అయినప్పటి నుంచి రోడ్డు అయితే కొంచెం బాగాలేదు, సరిగ్గా లేదు రోడ్డు. అదొకటి కొంచెం మైనస్. ఇక్కడికి 120 కిలోమీటర్లు ఉండొచ్చు. నాగపూర్కి వెళ్తానే ఫ్రెష్ అయిపోవాలి. రోడ్డు చూడండి, మేము కొండ దిగుతున్నాం. ఘాట్ సెక్షన్ ఇదంతా. నాగపూర్కి ఒక 70 కిలోమీటర్లు ఉంది. ఇక్కడనే మేము ఇప్పుడు భోజనం చేసాము. నేను, ఆర్కే అన్న, ప్రదీప్ అన్న, సినన్న 2 పనులు ఇక్కడ పెట్టినాము. చపాతి తిన్నాము, చిత్రాన్నం తిన్నాము. అదే ఓకే. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్లు ఉంది. టైం వచ్చేసి 8 ఖచ్చితంగా, 7:59 అవుతుంది ఖచ్చితంగా. ఇంకొక 70 కిలోమీటర్లు అంటే గంట. 9:30 కల్లా వీళ్ళు నాగపూర్కి అయితే రీచ్ అవుతాము. అవుట్స్కట్స్కి వెళ్ళాయి కాబట్టి 9:30 అంతే. ఇక్కడ నుంచి నాగపూర్ 70 కిలోమీటర్లు ఉంది. టైం వచ్చేసి 8 అవుతుంది. కొంచెం స్లోగా వెళ్తున్నాం, నైట్ జర్నీ కదా అందుకు. గాయస్, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. అసలు లారీలు అన్నీ ఉన్నాయి. తీకున్నా ఫుల్ ట్రాఫిక్ ఉంది సైడ్. నాగపూర్ కూడా ఎంటర్ కాలే ఇంకా. వేరు మార్చి రైజ్ అంటే అమ్మ లేచి వాళ్ళ బండ్లు. గాయస్, అవుటర్ రింగ్ రోడ్డు నాగపూర్ అన్నమాట. రూమ్స్ కోసం చెక్ చేస్తున్నాం అందరం. ఏందో ఫుల్ అయిపోయినాయంట ఇక్కడ. ఓయా, నాగ్పూర్ అవుటర్ బైపాస్. ఇక్కడ నుంచి నాగపూర్ వచ్చేసి కనీసం 15 కిలోమీటర్లు ఉంటుంది. గాయస్, ఈ హోటల్లో రూమ్స్ ఉన్నాయి అన్నమాట. ఓయమ్మా, హెవీ కాస్ట్ ఇన్. ఒక ఎంత తెలుసా ఒక్కొక్కరికే? చెప్తా, ఒక్కొక్కరికి రూమ్ ఎంతనో చెప్తాను గాయస్. 7 2,500 అడిగినాడంట దరిద్రుడు. బండి ఇక్కడ పార్క్ చేయొచ్చు. క్యాప్ చేద్దాం.